ఇండస్ట్రియల్ రివల్యూషన్ మన దేశానికి అసలు ఎలాంటి మార్పులు వచ్చాయి? ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఇది మానవ చరిత్రలో అతి ముఖ్యమైన మలుపు. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఈ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఎప్పుడు ఎక్కడ మొదలైంది, అప్పట్లో బ్రిటన్ లో ఎలాంటి పరిస్థితులు ఉండే, స్టీమ్ ఇంజిన్, ఫ్యాక్టరీ సిస్టమ్, రైల్వేస్ మొదలైన వాటి ప్రాధాన్యత ఏమిటి, మన దేశం మీద ఈ మార్పులు ఎలాంటి ప్రభావాన్ని చూపించాయి. 1950 నుండి 1980 మధ్య కాలంలో బ్రిటన్ లో మొదలైన ఈ మార్పులు ఎందుకు అక్కడే మొదలయ్యాయంటే అక్కడ ఉండే న్యాచురల్ రిసోర్సెస్ వల్ల, వాళ్ళకున్న స్ట్రాంగ్ నేవీ, ఎన్లైటెండ్ థింకింగ్, స్టేబుల్ పొలిటికల్ సిస్టమ్, ఇంకా ఎన్నో రాజ్యాలు వాళ్ళ గుప్పిట్లోనే ఉండే. మొదట జేమ్స్ వాట్ అనే వ్యక్తి స్టీమ్ ఇంజిన్ ని అభివృద్ధి చేశాడు. ఆ తర్వాత జార్జ్ స్టెఫెన్సన్ రైల్వే సిస్టమ్ ఇంజిన్ ని తీసుకొచ్చాడు. మాంచెస్టర్, లివర్పూల్ మధ్య 1830లో మొదట ట్రైన్ ప్రయాణించింది. ఇది ట్రాన్స్పోర్టేషన్ రెవల్యూషన్ కి దారి తీసింది. ఇక ఆర్థికంగా చూస్తే ఫ్యాక్టరీ సిస్టమ్ వల్ల మాస్ ప్రొడక్షన్ పెరిగింది. క్యాపిటల్ చాలా ఉండే వారి దగ్గరలో. జాయింట్ స్టాక్ కంపెనీస్, బ్యాంక్స్ వంటి సిస్టమ్స్ వచ్చాయి. ఇది మనలోని మిడిల్ క్లాస్, వర్కింగ్ క్లాస్ అనే రెండు సోషల్ స్ట్రక్చర్స్ కి దారి తీసింది. ఇంకా మంచి విషయాల్లోకి వస్తే దాని వల్ల స్కిల్డ్ లేబర్ పెరిగింది, ఎడ్యుకేషన్ వ్యాప్తి చెందింది, ఇంజనీరింగ్, ఎకనామిక్స్ వంటి సబ్జెక్ట్స్ ప్రారంభమయ్యాయి, అర్బనైజేషన్ మొదలైంది. వాటితో పాటు దుష్ఫలితాలు కూడా ఉండే. అయితే ప్రతి మంచికి దుష్ఫలితాలు కూడా ఉంటాయి కదా. అవి ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ బాగా పెరిగాయి, చైల్డ్ లేబర్ పెరిగింది. భారత్ వంటి దేశాల్లో కుట్టు మిషన్లు అంటే కాటేజ్ ఇండస్ట్రీస్ కూలిపోయాయి. మన దేశంలో కొలోనియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ స్టార్ట్ అయింది. బ్రిటిష్లు మన రా మెటీరియల్స్ ని తీసుకొని వాడుకొని మళ్ళీ మనకే ఎక్స్పెన్సివ్ గూడ్స్ అమ్మడం మొదలు పెట్టారు. ఇది మన దేశాన్ని ఒక మార్కెట్ గా మార్చిన చాలా ముఖ్యమైన దశ. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనకిచ్చిన లెసన్స్ ఏమిటి? టెక్నాలజికల్ గా అడ్వాన్స్మెంట్ అయ్యాము అంటే పాజిటివ్ అనుకోకూడదా? బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ ఉండాలి కదా. సొసైటీ మొత్తానికి ఉపయోగపడేలా ఇన్నోవేషన్స్ ఉన్నాయా? ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల వరల్డ్ ఎకానమీ ఎలా మారింది, ఏ దేశాలు ఎలాంటి బెనిఫిట్స్ పొందాయి అన్నది మనం అందులోని రాబోయే వీడియోస్ లో పరిశీలిద్దాం. మరి మీరు ఈ వీడియో నుంచి ఏ కొత్త విషయం తెలుసుకున్నారు కమెంట్ లో చెప్పండి. మీ సపోర్ట్ వల్లే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు తీసుకురావచ్చు.